మరి ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయంగా భావించి మరి కోట్ల రూపాయలతో వేలాది కార్మికులకి రక్షణ కవచాలను అందించే ప్రయత్నం చేస్తోంది. అది దాన్ని లాంచింగ్ అంటే దాన్ని ప్రారంభించే కార్యక్రమమే ఈరోజు ఈ తాటి వనంలో ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. మనం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో లష్కర్గూడ గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. లాంఛనంగా ప్రారంభోత్సవం. తెలంగాణ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఈ కల్లుగీత కార్మికులకు ఈ లబ్ధి చేకూరుతుంది. దశల వారీగా ఈ రక్షణ కవచాలు అందించటం జరుగుతుంది అని ప్రభుత్వం చెబుతోంది. ఇంకోసారి మీ అందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనరబుల్ సీఎం దగ్గరకు వచ్చిండ్రు. వారు ఇప్పుడు ఈ ప్రాంగణంలో ప్రవేశించగానే ముందు పోయి అక్కడ మన కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎక్సైజ్ కమిషనరు, బీసీ వెల్ఫేర్ కమిషనర్ అందరు ఉన్నారు. ముఖ్యంగా ఈ గీత కార్మికులు ఉన్నారు. ఆ గీత కార్మికులందరితోటి ముచ్చట్లు పెట్టి అసలు ఇది లాంచింగ్ అక్కడే ఎట్లా పనిచేస్తుందో వివరిస్తారు. బుర్రా వెంకటేశం గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తారు. దాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో అక్కడ పాల్గొని మరి చెట్లెక్కి ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు దాన్ని మీరు కూడా మీ స్క్రీన్ల మీద చూడవచ్చు. అట్లాగే మీడియా సోదరులు కూడా ప్రత్యక్ష ప్రసారంగా కూడా ఈ కల్లుగీత కార్మికుల సౌకర్యం కోసం ఈ కొత్త ప్రోడక్ట్ని అంటే కొత్త ఉత్పత్తి ఎలా ఉపయోగపడుతుందో కూడా చూడవచ్చు. దీన్ని ప్రత్యక్ష ప్రసారంగా చేసేందుకు కృషి చేస్తున్నటువంటి మీడియా వారికి అలాగే వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలతో శుభోదయం స్వాగతం పలుకుతూ, ఆనరబుల్ సీఎం గారు వచ్చేలోపు మీరందరూ కూర్చోవాలి. దయచేసి దూరంగా ఉన్నోళ్ళు, మళ్ళీ అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు జల్దీ రండి. ఆ వెనుక కుర్చీలోనే కూర్చోవలసిందిగా కోరుతున్నాం. We can see Honorable CM's convoy on the way. CM has arrived. ముఖ్యమంత్రి గారు వేయించేశారు.
దే విల్ బి దే వాళ్ళేమో ఇవి చేస్తున్నారు సార్, వాళ్ళు ఈత చెట్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఎవరైతే 1,50,000 ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. దాదాపుగా 250 మంది ప్రతి సంవత్సరం చెట్ల మీదకి వెళ్ళి పడటం, చనిపోవటం, అట్లాగే ఒక 300 నుండి 400 మంది వాళ్ళకి పర్మనెంట్లీ ఇన్కేపాసిటేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంది. తక్షణ సహాయం కింద ప్రస్తుతానికి 25,000 చనిపోయిన వాళ్ళకి 15,000 ఏమో మనం దీనికి ఇస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి సార్, ఎంతమంది ఇప్పుడు ఇది చూస్తే సార్ ఇట్లా టోటల్గా ఇప్పటికీ ఈ 10 ఏళ్లలో 5,480 మంది, అందులో టెంపరీగా 2,677 మందికి టెంపరీ డిజేబుల్డ్, 1,974 మంది కాళ్ళు చేతులు విరిగిపోయి లేవలేకుండా ఉన్నారు, 775 మంది చనిపోయారు. సో ఇది ఈ ప్రొఫెషన్లో జరుగుతుంది సార్. నెక్స్ట్. సో దీనికి సొల్యూషన్ కింద ఈ ఎక్విప్మెంట్ని ఇప్పుడున్న మోక్కే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పూర్ణ విల్ ఎక్స్ప్లెయిన్ సార్, ఈ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి వీళ్ళంతా కలిపి చేస్తున్న ఎఫర్ట్, వాటి బరువు ఎంతెంత ఆపుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఒక నిమిషం చెప్పండి. షీఈ్ ది వరల్డ్స్ యంగెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి సార్, ప్రపంచంలోనే యంగెస్ట్. సార్ ఇది క్యారబిన్నర్ వచ్చేసి 3,500 kgs అయితే వెయిట్ ఆపగలుగుతుంది సార్. అండ్ ఇది రోప్ వచ్చేసి 2,000 kgs ఆపుతుంది. అండ్ ఇది మనకి ఒక బెల్ట్ లాంటిది సార్. మనకి ఏదైతే ముస్తాదు ఉంటుందో ముస్తాదు పైన మనం వేసుకోవాల్సి ఉంటుంది. ముస్తాదు పైన వేసుకున్న తర్వాత మనకి మెయిన్ లూప్ నుంచి ఈ తాడు అనేది మనం కట్టడం జరుగుతుంది సార్. ఒకవేళ వాళ్ళు చెట్టు నుంచి జారి పడిపోయినట్లయితే ఈ రోప్ అనేది దీనికి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే హ్యాంగ్ అవుతారు సార్. ఇది మనకి 2,500 kg వరకు ఇది ఆపుతుంది సార్. దీన్ని సీట్ హార్నెస్ అంటారు సార్. ఇది 3,500 kgs ఆపుతుంది సార్. ఇది మీద మెయిన్ లోడ్ దీని మీదనే ఉంటుంది. సో దీనివల్ల ఇది అంతా ఇంపార్టెంట్ సార్. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా మోకుకి మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి అంతే సార్. రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకు భయపడుతున్నారు, కంఫర్ట్ లేదని దీనిలోనే యాడ్ చేశారు. దీనికి ఒక్కసారి పర్మనెంట్ సార్. ఇది ఒక్కసారి యాడ్ చేసేస్తే ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళు తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఈ క్లాంప్కి ఇది తగిలించుకోవడమే, ఈ రోపు ఇది తగిలించుకొని మళ్ళీ మన గుయ్యి కింద పడిపోకుండా. గుయ్యి కాలు నుంచి చాలా యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి సార్. చాలామంది మోకున్నా కానీ గుయ్యి లేకపోతే కిందికి రాలేడు, అదే పెద్ద ప్రాబ్లం. సో గుయ్యి కూడా కింద పడిపోకుండా మనం ఈ స్ట్రాప్ అనేది గుయ్యి స్ట్రాప్ మన కాలుకు పెట్టేసుకుంటారు సార్. కాలుకు పెట్టేసుకోవడం వల్ల ఈ గుయ్యి అనేది జారిపోయినా కానీ మళ్ళీ తను కాలుతో తీసుకోగలుగుతాడు సార్. అట్లా చాలా మంది పైన ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్. కనీసం 400 మందికి మా టీం అందరం కలిసి. ఎస్, అంటే చాలామంది అప్పుడు అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది సార్. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం అన్నట్టు. మౌంటైనియర్స్. అవును సార్. ఎస్ సార్. కంప్లీట్ బ్యాచ్, కంప్లీట్ మౌంటైనరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలిగాం సార్. ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్. నెక్స్ట్ స్లైడ్లో ఐఐటి హైదరాబాద్ ఇది కూడా నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఈ రకంగా మౌంటైనరింగ్ దాన్ని చూసుకొని అది ఎట్లా ఆపుతుంది అనేది ఇక్కడ ఉంది సార్. క్లైంబింగ్ ఎట్లా ఉంది, ఫాల్ ఎట్లా అరెస్ట్ చేస్తుంది అనేది డిజైన్ ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఎంత, దాని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత అంతా కూడా మోక్తో టెస్ట్ చేయించేసి దే గివెన్ ఏ సర్టిఫికేట్, ఎస్ ఇట్ విల్ అరెస్ట్ ది ఫాల్ అని ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి అట్లా మొత్తం కలిపి దే హ్యావ్ గివెన్ ఏ ఎఫెక్టివ్నెస్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక 200-300 మందితో టెస్ట్ చేయించాము మధ్యలో రకరకాల టైంలో. సో దాని తర్వాతనే ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఇట్ హెస్ కమ్ సార్. నౌ యూ కెన్ సీ ది రెగ్యులర్ డెమోస్ లైవ్. ఎస్ సార్.
అవసరం లేదు. అవసరం లేదు. తీసుకో మొత్తం చెక్ చెక్ చెక్. స్లోగా చేయి. నువ్వు ఆ టెన్షన్ ఏం లేదు, నువ్వు చెప్పిందే వింటారు. నువ్వు తొందరపడద్దు. మధ్య మధ్యలో వర్డ్స్ మిస్ అయిపోయినాయి. తొందరపడకు, టెన్షన్ పడకు. సరే సైడ్ నువ్వు ఇక్కడే ఉండు. సార్ ఇది ఇద్దాం సార్, ఇది ఇచ్చేస్తాం. షీల్డ్ టైలర్గా నువ్వు ఇది తీసుకో, సార్కి ఆన్లైన్ ఉంది. మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును, మీరు తప్పితే మిగతా వాళ్ళందరూ మీరు ఉండండి, మిగతా వాళ్ళందరూ ఇది సీఎం ఈ సార్కి ఇది ఇప్పుడు ఒకరు పట్టుకోండి. ఎందుకు ఇంతమంది? మీ టీం అంతా ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళందరూ ఇంతకుముందే అనుకున్నాం, ఇవాళ నాటిన మొక్కలు రేపు వృక్షాలై ఉపయోగపడతాయి భావితరాలకు అని. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఇప్పుడే మరి ఆ తాటి వనంలో మరొక మొక్కను నాటారు. యాక్షన్ కోసం అక్కడ కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు. సీఎం గారు మీద కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలు, చెట్లు ఎక్కున్నాయి. అన్న అందరు మీ యొక్క మోకుల్ని ఇడిచిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్ళకున్నదాన్ని కూడా ఇడిచిపెట్టండి. మీ మోకు అనేది వదిలిపెట్టండి అన్న. మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి, మీ చేతులు కూడా వదిలేసేయండి, చెట్టును పట్టుకోకండి. తీయకుండా జారిపోయి మధ్యలో కొక్కు ఒక్కసారి చెట్లు ఎక్కుతున్న మన మనం దీనికి ప్రత్యేకంగా గాడు కూడా ఇస్తున్నాం సార్, వాళ్ళకి ఏం కాకుండా కింద పడకుండా ఉండడం వల్ల
ఇవన్నీ కూడా ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకి ఎన్నో ట్రయల్స్. ఏం పేరు నీ పేరు? గౌడ్ సాబ్ ఏం పేరు నీ పేరు? ఆ? రంగయ్య కరెక్ట్గానే ఉందా? అంతా మంచిగా ఉందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. ఆహాహాహా. మోకు ఇదంతా సరిగ్గా ఉంది కదా? లేకపోతే పొన్నం సార్ చెప్పిండని రిస్క్ ఏం చేస్తలేవు కదా? అదే అంటున్నా, నేను చెప్పిన పొన్నం సార్ చెప్పిన రిస్క్ చేయకు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందని చెప్పు. ఉందా? ఓకే. మళ్ళా మళ్ళా మళ్ళీ ఒకవేళ అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలంటే ఎట్లా? ఆహా. గుయ్యి పెట్టుకోండి అన్న. ఓ 2-3 నిమిషాలలో మళ్ళీ సెట్ చేసుకోవచ్చా? ఓకే. దిగండి అన్న మీ అందరూ. సార్ ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద అంటే రీసెర్చ్ మీ చేసి పాతదానికి కొత్తదానికి ఏం తేడా లేకుండానే రక్షణ ఎక్కువ వచ్చింది అంతేనా? ఏముంది కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది. ఓకే ఓకే. అదే 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 ఏం గౌడ్ సాబ్, ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన పేరు, ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్ సాబ్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య. 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 లక్ష్మేనా? ఆ, మంచిది మంచిది లక్ష్మే, ఆ. సంతోషం. చెప్పు నీ పేరు ఏం పేరు? లక్ష్మయ్య సార్, నాకు నీ మంచిగా పేరు లక్ష్మి. అనిపిస్తుంది. ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, పసుపు 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 పచ్చ ఉంది కదా. అవసరం లేదు, ఈయననే చెప్పమని ఏముంది, ఆయనకేమవుతుంది ఏమవుతుంది. సరే సరే మంచి. రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని చెట్లు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాల ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా, బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయిండ్రు అయితే. సార్ ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైటు 15 చెట్లు ఎక్కాలి సార్. అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్. దానివల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో, అట్లా రోజుకో ఎంత? 1000 మిగులుతుందా సార్? రోజుకో 1000 మిగులుతుందా? 1000 అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చేది. మళ్ళీ అట్లయితే కష్టంగా అది ఇల్లేట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్. మాకేం ఆధారం లేదు కదా సార్. ఊర్లో బెల్ట్ షాపుల దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, అవి ఏమన్నా లేవు సార్. మన మీద ఏమో ప్రభావం ఏం లేదు? ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే, అదే అట్లా లేదా మంచి. అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. లేవు సార్. తీస్తలేవు? ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనది మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా. అవును సార్. కాదు, వాస్తవమే అందుకే సార్. అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా?
సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్. మా చాలా ఇబ్బంది, ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును, మేము ఏం చేసుకుంటే చేస్తే ఇది బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధ్యాయం ఏదైనా కల్పించాలి సార్. మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించినాం, మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని. సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరినీ కలిపి. అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకు, ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ పని అంటే వానాకాలం కళ్ళు రాదా, మనం కళ్ళు గీయమా? రాదు సార్ కళ్ళు రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు చలికాలంలో. ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్, ఇక ఇంకేముంది, ఏది లేదు సార్. మళ్ళీ ఎట్లా, మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని, ఏం చేస్తే బాగుంటుంది సార్? మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్. మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా. నువ్వు నీ అనుభవంతో నీకు చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను సార్, నిన్న చెప్తిగా నాకు చెప్పినా సార్. చెప్పు సార్, పెద్ద సార్ వచ్చినాక నేను చెప్పినా, నువ్వు చెప్పవా? ఏగా సార్ ఏం లేదు, ఒకటేమో వనం పెంచాలనేది, చెట్లు పెంచాలి విరివిగా. దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు, వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు. ఇవి పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి వన మహోత్సవాలు పెట్టారు. అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటుంది కదా, ప్రాఫిట్ వస్తుంది. మట్టం అట్లా పెట్టచ్చు. ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా, అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా, దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది? ఉపయోగం ఉంటుంది కదా. సార్ ఎవరు వచ్చారు అధికారులు? మన నమస్తే సార్, జనరల్ శ్రీధర్, అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడించి నాకు చెప్పు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్. నా పేరు సురుకిష్టయ్య. కిష్టయ్య చెప్పు. ఈ చాలా మంచిగా పని చేస్తుంది సార్. ఈ పాస్ అయినాయి, పర్వాలేదు. పాస్ అయినాయా? పాస్ మార్కులు వేసినావా సార్? పాస్ మార్కులు వేసినావా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్. చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే తప్పకుండా. అలాంటి చెట్లు అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ప్లాట్లలో మొత్తం మీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కల్తీ గిల్తీ స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాలలో మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఓకే ఓకే మంచి 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 లక్ష్మి. నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడిమిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది నిన్న. అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నిన్న పైకెక్కుతుంటే 2 పాములు ఉన్నాయంటే నిన్న అట్లా. అంటే మంచిది తప్పకుండా. మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది 2వది, తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా? కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా? ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసాక అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు మరి నీరావి కొన్ని వచ్చినాయి. దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా
పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు ఉంటే మనం ఏమైనా చేయనీకి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్ సీఎం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా? దానికి మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి అలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కుంటాం. ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిచి ఏమైనా చేయండి సార్ మాకు. ఏదో మరి దాని మీద ఆలోచన చేద్దాం. పిల్లల్ని బాగా చదివి దీంట్లో 2 పరిష్కారాలు ఉన్నాయి. సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది. రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారికి కూడా చెప్తాను నేను. దాని ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం. మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా వేస్తున్నాం. రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా చెట్లతో పాటు ఈ చెట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలనో వనాలు పెంచేటట్టు చూద్దాం. ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి. ఉన్న భూములని అక్కడిక్కడ పోతున్నాయి. కాకపోతే ఏంటంటే రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ సెట్లు వేయించేది ఏందో దాని ఏదైనా ఒక పద్ధతి చేద్దాం. సరేనా? ఓకే సార్. ఓకే నరసింహగౌడ్. రైట్. మంచి సంతోషం. వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకైతే దావత్ ఇచ్చి తోలూరి. ఇక్కడ మైక్ విశేషమైంది. మామూలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి మంత్రివర్యులు వేదిక పైన ఉంటారు, లబ్ధిదారులు కింద ఉంటారు. లబ్ధిదారులు పైకి చూసుకుంటూ మాట్లాడతారు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ చెట్ల పైన ఉన్నటువంటి గీత కార్మికులు చూసుకుంటూ మాట్లాడుతున్నారు. చాలా అర్థవంతంగా ఒక హ్యూమన్ కన్సర్న్. మరి ప్రతి మనిషికి మధ్యన కన్సర్న్ మాత్రమే మానవత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి కన్సర్న్తో ఈ టాడీ టాపర్స్ కార్పొరేషన్ ఒక కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో మరి ఆ పర్ఫార్మెన్స్ చూశారు. లబ్ధిదారులతో మాట్లాడారు. కొద్దిసేపట్లో వేదికపైకి వేయించేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవనీయులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డి శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులైన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్ కృష్ణారావు గారు, ఇంకా ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం అండ్ గవర్నమెంట్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ సభకు అధ్యక్షత వహిస్తారు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు. కాటమయ్య రక్షణ కవచాన్ని ఆవిష్కరించి కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రత్యక్షంగా ఎట్లా ఉపయోగపడుతుందో ఆ గీత కార్మికులతో మాట్లాడి మరీ వేదికపైకి వస్తున్నారు. ఉన్నాయి సార్ ఫ్లవర్
ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ కాటమయ్య ఆనరబుల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఎంపీ గారు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇక్కడ కాటమయ్య చిత్రపటానికి పూజ చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రజల దగ్గరకు, ప్రజల హృదయాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల హృదయ స్పందన విన్నదే నిజమైన ప్రజా పాలన అని వారి నిత్య జీవితపు ప్రతి యాక్టివిటీలో కూడా నిజం చేస్తున్న ఆనరబుల్ సీఎం గారు కాటమయ్య చిత్రపటానికి పూజ చేస్తున్నారు పూల రేకులతో. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎంపీ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక సర్దార్ పాపారాయుడి యొక్క స్ఫూర్తిని మనం సొంతం చేసుకొని ఆ కీర్తిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు, కాటమయ్య దీవెనను అందుకోవటానికి పూజ చేసుకున్నాం. ఉప్పొంగిన తాను స్వయంగా కల్లుగీత కార్మికులతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ కాటమయ్య రక్షణ కవచం ఉపయోగపడే విధానాన్ని పరిశీలించి వేదికపైకి వేయించేసిన ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, మినిస్టర్స్కి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేస్కి అందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఈ తొలి పలుకులు పలకవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ మన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ దగ్గర పల్లెలో పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసి మరి శ్రమైక జీవుల సౌందర్యానికి సమానమైనది లేనే లేదు, కమ్మరి కొలిమి కుమ్మరి సారే సాలెల మగ్గం జాలరి పగ్గం, అలాంటి అన్ని కుటుంబాలు అందరూ శ్రమజీవులు బాగుండాలని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ చేస్తున్న కార్యక్రమం తెలుసు. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఫర్ హిజ్ వెల్కమ్ అడ్రస్. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసిన ఆనరబుల్ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, అట్లాగే గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎక్సైజ్ మినిస్టర్ శ్రీయుతులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే గౌరవ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసిన మిగతా మన భువనగిరి ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు, వీరు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న రంగారెడ్డి సార్ గారు, అట్లాగే మిగతా మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే ఎక్స్ఎంపీ మదన్ గారు, అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇది ఒక నిజంగా చారిత్రక దినం. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారి కుటుంబ నిర్వహణ కోసం గౌడలు చేస్తున్న వాళ్ళ వృత్తిలో భాగంగా చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రమాదానికి గురయ్యి ఇబ్బంది పడి
చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి పర్మనెంట్ ఇన్కెపాసిటేట్ అవ్వటం, అంటే కాళ్ళు చేతులు పడిపోవటం, వీపు విరిగిపోవటం, నడుము విరిగిపోవటం, నడవడానికి వీలు లేకుండా ఉండడం, ఇలాంటి ఎన్నో సమస్యలు మనం చూసాం. గత 1000 ఏళ్ళుగా ఈ వృత్తిలో ఎలాంటి మార్పు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ సేఫ్టీ యాంగిల్ అనేది మనం తీసుకొని ప్రభుత్వం నుండి సేఫ్టీ యాంగిల్తో మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు వీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, టాడీ ట్యాపర్ కార్పొరేషన్ నుండి ఈ ఎఫర్ట్ అంతా కూడా జరిగి ప్రజల్లోకి విషయం వెళ్ళి మంచి సేఫ్టీ, అంటే చెట్టు ఎక్కే క్రమంలో మనిషి పడిపోవడం కానీ వాళ్ళకి ఇబ్బంది జరగడం కానీ జరగని పరిస్థితి మనకు వస్తుంది. సో ఇది శుభదినంగా మనం పరిగణించి అందరు కూడా దీని ద్వారా లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈ కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల్ని వారి తొలి పలుకుల్లో వివరించారు శ్రీ బుర్రా వెంకటేశ్వర ఐఏఎస్ గారు. వారికి ధన్యవాదాలు చెబుతూ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారిని సభకు అధ్యక్షత వహిస్తూ కార్యక్రమం నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి అధ్యక్ష ఉపన్యాసం. నేను పిలుస్తాను. ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజాపాలన తెస్తామని, ప్రజల కోసం పనిచేస్తామని ఎన్నికల ముందు ఏదైతే అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకుంటున్న మన జిల్లా మంత్రివర్యులైనటువంటి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మరి చక్కటి కార్యక్రమంగా 3 రోజుల నుంచి ఇక్కడ మరి మన అందరితో పాటు ఉన్న పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు,
మన ప్రాంతం మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎట్లయితే ఈ ప్రాంతంలో గెలిపించారో అదేవిధంగా మన పార్లమెంటు సభ్యునిగా మీ ముందుకు వచ్చినప్పుడు అందరూ కష్టపడి పనిచేసి గెలిపించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మన ముఖ్యమంత్రి గారి సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, మధు యాస్కి గారు, మహేందర్ రెడ్డి గారు, రాజేందర్ నగర్ శాసనసభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, క్యామా మల్లేష్ గారు, అదేవిధంగా యజ్ఞ మల్లేష్ గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, ఇంకా వేదిక మీదున్న ఎమ్మెల్సీలు, వేదిక మీదున్న చైర్మన్లు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా సిపి గారు, చాలామంది పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌడ సంఘాల సోదరులు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా గీత కార్మికులకు ఒక రక్షణ కవచం లాగా ఈ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాల నుండి చనిపోతున్నటువంటి గీత కార్మికులను కాపాడడానికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయం వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ముందుకు తెచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీతా కార్మికుల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాడి ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు. మనకు నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అన్ని విషయాలను మన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళకు అన్ని చాలా వివరంగా చెప్పినప్పుడు మాకు కూడా తెలియనటువంటి సబ్జెక్టు మేము తెలుసుకోగలిగినామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు నిజంగా మీరు ఆలోచించండి ఒక్కసారి, దశాబ్దాలు స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఈరోజు మీ అందరూ ఎంతోమంది గీతా కార్మికులు చనిపోయినటువంటి విషయాన్ని మనం చూసినాం. కానీ వాళ్ళ కోసం పకడ్బందీగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మీరందరూ కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే నాకు నిన్న మొన్న గీతా కార్మిక సోదరులు కూడా చెప్పిండ్రు, మీరు మాకు కావలసినటువంటి 5 ఎకరాల భూమి ఇవ్వండి, చెట్లు నాటడానికి మీరంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి, చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్లలో తీసేస్తే కనీసం రోడ్లెంబడి పెడితే అవి కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగి రేపు మన భవిష్యత్తులో కులవృత్తి చేసుకునేటువంటి పెద్దలకు కూడా అందరికి కూడా అవకాశం వస్తుంది అనేటువంటి మాట మీరు చెప్తున్నప్పుడు నిజంగా నేను కూడా ఆలోచించిన. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు అక్కడ కూడా తాడీ ట్రాపర్స్ ఇప్పుడు చెప్పినారు, మాకు కావలసినటువంటి 5 ఎకరాల భూమి, మాకు కావలసినటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఒక కల్లు కంపౌండ్కి గ్రామాలలో జాగలేదు, ఉన్న జాగనంతనేమో గత ప్రభుత్వం అమ్మేసింది, మరి ఈరోజు ప్లాట్లు చేసి అమ్మినటువంటి ప్రభుత్వంలో మన గ్రామాలలో ఈరోజు ఒక్క మనకు కల్లు కంపౌండ్ కూడా జాగలేదని అనేటువంటి మాట కూడా వాస్తవము. ఇక్కడే పక్కకే మన నియోజకవర్గంలో ఇంజాపూర్లో 5 ఎకరాల భూమి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇస్తే దాన్ని ఈరోజు గడిచినటువంటి ప్రభుత్వం అందులో హెచ్ఎండిఏ ద్వారా ప్లాట్లు వేయించి ఆ గౌడ సంఘాలకు ఇచ్చిన భూములను కూడా అమ్మేశారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా.
మీ అందరికీ తెలుసు అది మీరు చెప్పలేకపోయినారు. నేను ఈరోజు ఎప్పటి సందో ఇచ్చిన భూములను కూడా ఇక్కడే కాదు అట్లాంటి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఇక్కడ ఉండేటువంటి దళితుల భూములు అమ్మినారు. ఇచ్చిన పేదలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రభుత్వ భూములను పూర్తిగా అన్యాయంగా గుంజుకొని మీకు అన్యాయం చేసినటువంటి మాట నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పుడు తేదలుచుకున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. దాదాపుగా మన నియోజకవర్గంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని నిలువున ప్లాట్లు చేసి అమ్మినారు. ఏదో ఇండస్ట్రీకి ఇచ్చినామో లేకపోతే మనకు ఉద్యోగాలు రావడానికి ఇచ్చినామో అంటే అర్థం ఉండే, కానీ దేనికి ఇవ్వలేదు. ఆఖరుకు శ్మశాన వాటికలకు జాగ లేకుండా కూడా మన ప్రాంతంలో హెచ్ఎండిఏ భూములు అమ్మించినటువంటి దుర్మార్గులు మొన్నటి వరకు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే మీరు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మరి నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ, ఇక్కడ ఉండేటువంటి ఫార్మాసిటీలో ఉండేటువంటి భూములు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే ఫార్మాసిటీని ఒక్క దగ్గర 20,000 ఎకరాలు ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ తప్పకుండా అందరికి అక్కరొచ్చే విధంగా నేను ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తా అని చెప్పిండు. మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు సబ్జెక్టు వేరైనా ఈరోజు మనకు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను కొన్ని మాత్రమే ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకొచ్చినాను. ఈరోజు ఈ కార్యక్రమము చాలా చక్కటి కార్యక్రమం మన నియోజకవర్గంలో మరి పెట్టడం అనేది మనందరికీ హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఎంపీగా గెలిచినాక ఇంత మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రివర్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాటమయ్య రక్షక కవచక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సామాజిక వర్గం ఎన్నో ఏండ్లుగా ఈ యొక్క వృత్తి చేసుకుంటూ చాలామంది జీవితాలు అంటే ఈ వృత్తిలో వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోవడమే కాకుండా చాలామంది వికలాంగులైపోయారు. అంటే వాళ్ళకు అవయాలు దెబ్బతిని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడున్న గౌడ సోదరులకు ఎవరైతే ఈ వృత్తి చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆలోచనతో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఈ 6 నెలల్లో 3 నెలలు మనము ఎలక్షన్ కోడ్లనే ఉండి 3 నెలలే ప్రాపర్గా గవర్నెన్స్ చేయడం జరిగింది. కానీ ఈ 3 నెలల్లో కూడా అందరి గురించి ఆలోచించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమం చేయాలన్న పట్టుదలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని ముందుకొస్తారు. వీటన్నిటిని హర్షిస్తూ మీరేదైతే ఒక నమ్మకంతో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో మీ అందరి ఆశీర్వాదం ముందు ముందు కూడా ఉండాలి. ఎందుకంటే 6 నెలలనే 5 ఏళ్ల కార్యక్రమాలు చేయాలని కొందరు అనుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 నెలలనే కాదు, ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు పోతామని చెప్పడానికే ఇటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ ఈ కార్యక్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు
విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. దయచేసి తప్పుడు ప్రచారాలకు, తప్పుడు మాధ్యమాల ద్వారా చెప్పే విషయాలను మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు తీసుకుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ సామాజిక వర్గానికే కాదు, రానున్న రోజులలో అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడైతే ఈ 10 ఏళ్లలో వెనుకబడ్డారో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలి. మనమందరం కష్టాలకెళ్ళి బయటికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కులు రాలేదు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వెనుకబడ్డది. దాన్ని ఈ రానున్న 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారితో పాటు మంత్రివర్యులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అభినందనలు, అలాగే దీనిపై ఇంకా వేరే కార్యక్రమాలు కూడా తీసుకునే దిశగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, చాలామంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్లు అందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గెలిచిన తర్వాత మీ అందరూ కలిసి ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించిర్రు. నేను కూడా రానున్న రోజులలో ప్రభుత్వం చేస్తున్న పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే 22 నుంచి బడ్జెట్ నడుస్తుంది. నేను కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీ గారిని కూడా ప్రాధేయపడడం జరిగింది. విభజన హామీ 2014 నుంచి 10 ఏళ్లలో మనకిస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. ఈరోజు మేము 8 మంది సభ్యులం పార్లమెంట్లోకి పోయినాం. మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈ అండదండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కష్టం చేసి అన్ని కాలాలలో అన్నిటికీ తెగించి మరి ఆ కళ్ళు గీసే సందర్భంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయినా కూడా మరి ఈనాడు మీ అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ ఉండాలని ఈ యొక్క లైఫ్ సేఫ్టీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ తాటి చెట్లు పెంపకం అనేది తగ్గిపోయింది. ఉన్న చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని పోతూ ఉన్నాయి. మరి అట్లాగే ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని, కష్టాలు ఉన్నదని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఈ యొక్క సేఫ్టీ కిట్స్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కళ్ళు గీత కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయాలు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క తాటి బెల్లం ద్వారా
తాటి అంటే రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇలా రాష్ట్రంలో కానీ దేశంలోనూ ప్రపంచంలో కూడా. తాటి బెల్లం కావచ్చు, నీర కావచ్చు, ఇటువంటి రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే చాలా అంటే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఈ యొక్క తాటి ఉత్పత్తుల ద్వారా 80 రకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు. అంటే ఆర్థికంగా ఆదుకుని కావడం కోసం. అట్లాగే ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క నీర కావచ్చు, కళ్ళు కావచ్చు, దీనికి సరి అయినటువంటి పద్ధతిలో మీకు లాభసాటిగా ఉండే విధంగా ఎన్ని అవకాశాలు, ఎన్ని మార్గాలు ఉంటే తద్వారా మీకు సహాయ సహకారం అందించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క బీమా ఎవరైతే ఈ యొక్క వృత్తిలో మరణిస్తూ ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే అంగవైకల్యం జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. మిత్రులు కోరినట్టుగా ఈ యొక్క తాటి వనాలు పెంచడం కోసం ఇప్పుడైతే మనం చెట్లు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నామో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అందులో ఈ తాటి చెట్లను, ఈత చెట్లను కూడా పెద్ద ఎత్తున పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి తాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులకు సంబంధించి సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి గారితో సంప్రదించి ఎట్లయితే శ్రీలంకలో రకరకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారో దాని ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం లబ్ధి పొందడం కోసం మరి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గౌడ సోదరులకు ఎన్ని అవకాశాలు ఉంటే, ఎన్ని మార్గాలు ఉంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మీరు మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న మొన్న మీ అందరికీ తెలియజేసిన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఈనాడు కాటమయ రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకును ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు 2-3 అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కొమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వడ్రంగి కావచ్చు, అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కావాల్సిన ప్రధానమైన 2-3 అంశాలు
ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు, కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈతవన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగా గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు మరి చనిపోయేటువంటి పాత వాళ్ళకి సంబంధించి కొద్దిగా బకాయిల్ని దయచేసి దాదాపు 7 కోట్ల చిల్లర గత ప్రభుత్వంకు సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జీవో నెంబర్ 560 ఉండే, దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద ఉన్నా తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు, వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు. తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు. ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు తాగాలనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కానీ మోడల్గా తాడి నీరా బార్ల రూపం లోపల హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళును నేచురల్ ప్రోడక్ట్ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పీపీపీ మోడా సహకార సంఘం ద్వారానా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకటి చొప్పున ముందుగా మరి తాడి నీరా పేరు మీద కళ్ళు వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతాను. తప్పకుండా, ఎందుకంటే ఇవాళ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలామంది ఒక మాట ఈ మాట మాట్లాడతారు. అయినా ఈ సందర్భంగా ఖార్గే గారు ఒక మాట యాదకొచ్చింది, బక్రీద్ మే బచ్చతో మొహర్రం మే నా సక్తే. ముందు ప్రాణం అయితే బతకని అయ్యా, ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశ్వర గారు కావచ్చు, ఇలా ఈ యొక్క మౌంట్ ఎవెన్ గుట్టనెక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్లు వేసినాం. కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి 150 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు
స్థానిక శాసనసభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా గీత కార్మికుల గురించి రక్షణ కవచం ఈ కార్యక్రమం భాగంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావటం, రంగారెడ్డి జిల్లాకు వచ్చి ఇక్కడున్న గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమున్నామని చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాటమయ్య రక్షణ కవచ సేఫ్టీ కిట్ ఆవిష్కరణ కార్యక్రమ భాగంలో వారు రావటం, వారికి స్వాగతం పలుకుతూ, మరి గీతా కార్మికుల గురించి సమస్యల విషయంలో వారు ప్రధానంగా చొరవ చూపెట్టి మా గౌరవ మంత్రివర్యులు, మా సోదరుడు, మీ అందరి సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికి వారితో పాటు మరి పార్లమెంటు ఎన్నికై మొట్టమొదటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బలహీన వర్గాలు గీతా కార్మికులకు సంబంధించి రాబోయే కాలంలో పార్లమెంట్లో మీ గొంతుగా నిలబడటానికి మీరందరూ ఆశీర్వాదం ఇస్తే గెలిచిన సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, మన జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎగ్గు మల్లేశం గారు గౌరవ శాసన మండలి సభ్యులు, మరి ఈ కార్యక్రమంలో మీ అందరి నాయకులుగా ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సోదరులు మహేష్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సోదరులు మధు యాష్కి గౌడ్ గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా సోదరులు పెద్దలు శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి, తీగల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్గా నియామకం చేసిన నరసింహారెడ్డి గారితో పాటు వేదికపై ఆసనులైన మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోదరులు గీత కార్మికులు, ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన మరి పెద్దలు, గీతా కార్మికులకు సంక్షేమం విషయంలో రేపు శాసనసభలో మరి మీ అందరి గొంతుగా అనేక సందర్భాల్లో వారు ప్రతిపక్షంలో ఉండి వినిపించిన వ్యక్తిగా మేము కూడా వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఈ గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో పిలువగానే వచ్చేసిన గౌరవ శాసన సభాపతి పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా అటువైపున్న మన రంగారెడ్డి జిల్లా గీత కార్మిక సోదరులు గౌడ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి పెద్దలు కృష్ణారావు గారు కానీ అనేక అంశాల విషయంలో ప్రస్తావన చేయటం జరిగింది. మా ప్రభుత్వ లక్ష్యం ఈరోజు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని విషయంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కోరుకున్న ప్రతి బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన గొంతుగా నిలబడాలని మేము ఆలోచన చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి ప్రత్యేకించి గీత కార్మికులకు సంక్షేమానికి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో
రాజీ లేకుండా ముందుకు నడపాలనే యోచనతో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈ కార్యక్రమానికి వారు రావటం, ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మరి ప్రభాకర్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గౌడ్ గారు, మరి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా ముందుకు నడిపిస్తూ ఉన్న మా కమిషనర్ శ్రీధర్ గారు, ఈ జిల్లా పరంగా ఉన్న కలెక్టర్ గారు, మరి గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఒక 2 మాటలు. అనేక మంది నీరా గురించి చెప్పారు. మా గౌరవ సహచర మంత్రివర్యులు దీనికి సంబంధించి తాటి ఈతకు సంబంధించిన బై ప్రోడక్ట్స్ 80 పైచిలకు బై ప్రోడక్ట్స్ విషయంలో పరిశ్రమల శాఖకు సంబంధించి దీనికి ఒక లక్ష్యాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి మరి ఆలోచన భాగంలోనే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కూడా 80 పైచిలకు బై ప్రోడక్ట్ సంబంధించిన అంశాలను తప్పకుండా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఈరోజు గౌరవ గీతా కార్మిక సోదరులు ఏ గ్రామానికి పోయినా గీతా కార్మికుడైతే ఉంటారు. గౌడ సంఘం మిత్రులైతే ఏ గ్రామానికి పోయినా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో మీరు ఆ గ్రామానికి సంబంధించిన మూల స్తంభాలుగా నిలబడి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఆ మండలానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలుగా మూలాలుగా నిలిచిన వ్యక్తుల్లో తప్పకుండా ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీరందరి ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి అనేక అంశాలు గౌరవ పెద్దలందరూ చెప్పారు. మీ గీత కార్మికులు గౌడ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు మరి అధ్యక్షులు కూడా అనేక సందర్భాల్లో వారి ఉన్న కష్టాలను వారికి ఉన్న సమస్యలను మాకు అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సోదరులు మా అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో కూడా తీసుకురావటం జరిగిన సందర్భంలో మీ ప్రతి ఒక్క అంశం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మా సహచర మంత్రివర్గ దృష్టిలో ఉంది. ఏ నియోజకవర్గంలో కానీ మిమ్మల్ని కాదని పనిచేసే నాయకుడు ఉండరు. ఆ సందర్భంలో కూడా మేము కానీ మరి మీ సంక్షేమాన్ని ఆలోచన చేసే క్రమంలో ఎవ్వరం కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని రంగారెడ్డి జిల్లా వచ్చే వరకు గీత కార్మికుల సంక్షేమంతో పాటు ఈరోజు పరిశ్రమలు పారిశ్రామిక వాడలు సంబంధించి ఈరోజు పరిశ్రమలు రావాలి. మీలో గీత కార్మికులకు సంబంధించి మీ కొడుకులను మీ బిడ్డలను చదివిపిస్తాను నేపథ్యంలో చదువుకున్న తర్వాత ఈరోజు చెట్టెక్కమంటే ఎక్కరు. డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని ఉన్న అనేక మంది ఆ గీత కార్మికులకు సంబంధించిన వారి పిల్లల గురించి ఈరోజు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరిశ్రమల్లో వారికి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి రంగాన్ని పెంచే ప్రయత్నంలో మరి విద్యాశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారికి సంబంధించిన స్కిల్స్ని వారికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంచే దిశలో మీకందరికీ కూడా అండగా నిలబడాలని ఈరోజు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్న సందర్భంలో వారు కూడా ముందుకొచ్చి అదేవిధంగా పారిశ్రామిక వాడల్లో కూడా చదువుకున్న పిల్లలకి పెద్ద ఎత్తున మరి ఉపాధి కల్పించాలి. హైదరాబాద్ పరిసరాల మొత్తం కూడా ఒక ప్రక్కన రంగారెడ్డి, ఇంకో ప్రక్కన సంగారెడ్డి, మరి పాత మెదక్ జిల్లా ప్రాంతం అంతా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఎవరు ఏర్పాటు చేయాలన్న పరిశ్రమలు ఈ చుట్టుపక్కల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా ముందుకొచ్చి ఇంతకుముందు కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు. ఈరోజు కూడా పరిశ్రమలను కూడా ప్రోత్సాహం చేయాలని, ఆ పరిశ్రమల్లో మీరు కూడా భాగస్వాములను కావాలని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆలోచన. అది కూడా పెద్ద ఎత్తున వారికి బాసటగా నిలిచే ప్రయత్నం పరిశ్రమల శాఖ మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మా బలహీన వర్గాలకు సంబంధించిన మా మంత్రి గారు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు
ఇంత పెద్ద మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు పెద్దలు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు 2 మాటలు మాత్రం నేను ఇంకా నియోజకవర్గం గురించి చెప్పేది ఉంది. మనకి ఇక్కడే పక్కకే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అక్కడి నుండి ఇక్కడ వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంతకంటే చాలా బ్రహ్మాండంగా కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తొందరగా తీసుకొని ఆ యొక్క ఫ్రూట్ మార్కెట్ను అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేద్దామని ఇప్పటికే చెప్పిండు. అది తొందరలో స్టార్ట్ చేయమని కోరుతున్నా. అదేవిధంగా ఒకప్పుడు విజయవాడ హైవే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద రహదారి ఉండేది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ రాలేదు. ఐటీ ఇండస్ట్రీస్ రావాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో చాలా భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మనం కొట్లాడి సాధించుకున్నాం. ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ను మన ప్రాంతానికి తెస్తే మన నిరుద్యోగులకు కొంత మేలు జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అమ్మినటువంటి భూముల్లో కొంత భాగము డబ్బులు ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం అమ్మిన భూముల్లో ముఖ్యమంత్రి గారిని కోరితే కొంత ఇచ్చినారు. ఇంకా కొంత కూడా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చి మనందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాటమయ్య రక్షణ కవచం మా గౌడన్నలకు పంపిణీ చేసి అది ఏ విధంగా పనిచేస్తుందో మా అందరినీ చూడడానికి ఆహ్వానించిన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న శాసనసభాపక్ష అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించిన మా మిత్రుడు సోదరుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రుడు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు యజ్ఞ మల్లేశం గారికి, శాసనమండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 దాటిన ఆకలి అవుతున్న ఓపికగా కూర్చున్న మా గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరందరూ ఈరోజు కష్టపడడం వల్ల
ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి ఒక మాట చెప్పిన, ఆనాడు గోబెల్స్ ఏ విధంగా ప్రచారం కల్పించిండో ఈనాడు మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి రావడానికి మా గౌడన్నలు గ్రామ గ్రామాన ఈదుల్లోకి వచ్చిన వాళ్ళకు కానీ తాటి చెట్ల మధ్యలో వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు ప్రచారం కల్పించారు. అందుకే అద్భుతమైన ప్రచారం చేయడంలో నైపుణ్యం ఉన్న మా గౌడన్నల సామాజిక వర్గం నుంచే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మధు యాస్కి గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండి మనసులో మాట బయట పడేది ఈదుల్లోనే అని నేను బలంగా నమ్ముతా. ఏది లోపల ఉన్నా మొదటి ముంత కాకపోయినా రెండో ముంతకు వచ్చే వరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే. వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు చేతి వృత్తులకు గౌరవం దక్కుతుంది, బలహీన వర్గాల గౌరవం పెరుగుతుంది అని చెప్పి గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి మారు పేరు. సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు. బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు. అదే కాదు, ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు వచ్చిన, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైన, ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ప్రాణహిత ప్రాంతం నుంచి చేవెళ్ల వరకు వారు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని, అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇండ్ల పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసిండ్రు. అదేవిధంగా ఈ వేదిక మీద చాలామంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు గౌడన్నల పాత్ర మరవలేనిది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బలైన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా 2 శాసనమండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా మధు యాస్కి గారిని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది. తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు, వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్టు శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళలో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ్య రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం
ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు, చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను, ముఖ్యంగా చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, గౌడన్నలు, గీత కార్మికులు, నేత కార్మికులు, వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది. ఇదే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు 2004 నుంచి 2014లో ప్రజలకు ఒక మంచి పరిపాలనను, సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ఆనాడు పునాదులు వేసిండ్రు. అందులో భాగంగానే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి. ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి 2 లక్షల ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిండ్రో, రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం 10 లక్షలకు పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలామందికి ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండ్రు. రియల్ ఎస్టేట్ వల్ల, భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు, ఈత చెట్లు తొలగించి కుల వృత్తి దెబ్బతింటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక 5 ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము, కుల వృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో, ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాళ్ళు, ఈల్తలు పెంచడానికి, భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం. ఆ రహదారుల వెంబడి కూడా తాటి చెట్లు, ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం 75వ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను, ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, గ్రామాలలో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. అక్కడ మన చెరువుల వెంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు, ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిండ్రో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా
ఎక్కడ రహదారులు ఉన్నా, ఎక్కడ చెరువులు ఉన్నా, ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా, ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్లెంబడి కూడా తాటి చెట్లను, ఈత చెట్లను, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిత్రులారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇవాళ మా గౌడన్నలు కానీ, మా చేనేత కార్మికులు కానీ, మా అదేవిధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డెర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకే నేను కుల వృత్తులు, చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలను బాగా చదివించండి. మీ పిల్లలు, మీరు, మీ తాతలు, మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికినరు. ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల వృత్తికి అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చెయ్యాలి, శాసనసభ్యులు కావాలి, చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి. అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు. పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము. మీ పిల్లల్ని బాగా చదివించండి. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే. మా గౌడన్నల దగ్గర భూములున్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే. కానీ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ, 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి ఇంకొక RRR రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం. 360 కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి. ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, ఐటీ కంపెనీలు పెట్టాలన్నా, మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి. అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తొందరలోనే మన హయత్ నగర్కు మెట్రో రాబోతున్నది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P3 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం. రేపు ఎవరైనా హయత్ నగర్లో మెట్రో ఎక్కిండ్రంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం. దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనాయి. 6 నెలలు మన ప్రభుత్వం వచ్చి అవి పూర్తి చేసుకుంటే 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్లోనే మన కాలం గడిచిపోయింది.
నిన్న మొన్ననే ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే 25,000 ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా కలుషితం అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది. కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి. మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు ఎక్కడెక్కడికో పోతున్నాం. ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము, ఇబ్రాహీంపట్నం ముందు ప్రాంతం, రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవన్నీ నేను ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది. ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆయన ఈయన ఏమీ చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న ఓడినోళ్లను, ఇంట్లో వండుకున్నోళ్లను, ఫామ్ హౌస్లో ఉంటున్నోళ్లను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా అని నేను అడుగుతున్నా. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ సైబరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చిండ్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు. అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా? ఇప్పుడు నన్ను కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఏమైనా తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా? సార్ ఏదో కష్టపడుతాడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడతాడు, బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయ్యనీకే? ఏముంది చెప్పురు? నా అంగి అమ్మితే ఏం రాదు, లాగంతే కూడా ఏం రాదు. ఏమిస్తాను నేను వాళ్ళకు? ప్రకాశ్ అన్నకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి
ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా, 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు, 3 నెలలు 6 నెలలు కాదు 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ 16-17 ఏళ్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ నేను కలుస్తూనే ఉన్నా. జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళకి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించినానే నేను? ఎవరిని కలిసినా అదే పేరుతో వల్కరిస్తున్నా కదా, మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా. ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయని నేను ఎప్పుడన్నా అట్లా ప్రదర్శించినా? రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా కదా. చెప్పింది ఒకసారి కొన్ని అవుతాయి, కొన్ని కావు. ఇక నిన్నమన్నా అది చేయలే ఇది అలా 10 ఏళ్ళు చేయనోడు, ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపిచ్చండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుండు, పటాన్ మన ఇంటికానే ఉంటుండు. నువ్వు బాకీ ఉన్నావు, అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్ల సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను, మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టడానికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా, వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా వాళ్ళ ఎలక్షన్ జరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు, వాళ్ళ ఉద్యోగం ఊడుతుందని చెప్తున్నా. కిరణ్ రెడ్డి అయినా, రంగారెడ్డి అన్న అయినా, ఎవరైనా సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది. ఏర్లు కొట్టేసి నాకు చెట్టు ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. 10 ఏళ్ళు కష్టపడి కాపాడుకుందాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. నిన్న మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, ముందు కోరి, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలుగురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఆడ మా అక్కలు, మా చెల్లెళ్ళేందో, మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో చెప్తారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో, వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం. అక్కలందరే పోలీసులు ఏమనకురా, వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా, ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటే వాళ్ళు మనోళ్ళే కదా. మాట్లాడితే తల్లి మీ దగ్గరికి ఎమ్మెల్యేని, ఎంపీని పంపిస్తే మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తా. ఉండరు తల్లి, ఉండరు. వాళ్ళు పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు. ఎవరు లేతే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారు అనుకుంటారు. అట్లేం లేదు. మీరు అందరు మనోళ్ళు. మీ దగ్గరికి ఎమ్మెల్యేని, ఎంపీని పంపిస్తా, పోలీసులను పంపియా. మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు. మీరు ఏం చెప్తారో వింటారు. మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పని లేదు, మాకు కూడా ఏం పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు. కాటమయ్య రక్షణ కవచం అందుకోవటానికి
5 లబ్ధిదారులు వేదికపైకి రావాలి. ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి. పోచయ్య, లష్కర్గూడ, బొడిగ వెంకటేష్ గౌడ్ కవాడిపల్లి, బూరుకు రమేష్ గౌడ్ బాటసింగారం, గోపాల్ గౌడ్ మండరావిరాల, లక్ష్మయ్య గౌడ్ కోహెడ. దయచేసి ఈ బెనిఫిషరీస్ని కాటమయ్య రక్షణ కవచం ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంతమందికి లాంఛనంగా అందిస్తున్నారు. 10,000 మందికి అందించేందుకు ఏర్పాటు చేశారు. శ్రమైక జీవన సౌందర్య